తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, విద్యా సంస్కరణలు, రైతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా డిస్కంల ఆర్థిక నష్టాలను తగ్గించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 2 నుండి రైతు డిస్కంలో అమలు చేసే అంశంపై కేబినెట్ లో కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా కొండారెడ్డిపల్లి తరహాలో మరిన్ని సోలార్ గ్రామాల ఏర్పాటు, సోలార్ స్కామ్ అమలు వంటి పర్యావరణ హిత కార్యక్రమాలపైన ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో విద్యుత్, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించే చర్యలతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై కూడా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులను పంటల మార్పిడి వైపు దారి తీసేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా విధానాలు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా కీలక నిర్ణయాలు వెలువడే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించే అంశంపైన సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. మరింత సమాచారాన్ని సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్ దీనిపైన ఉన్న అప్డేట్ ఏంటి? తెలంగాణ కేబినెట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఈ రోజు సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ లో జరగబోతుంది. అయితే దీనిలో ప్రధాన ఎజెండాగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. ఆ ధరలు పెరగడాన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, లేకపోతే ఆ ధరలు పెరిగిన దానికి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, మనమేమన్నా తగ్గించడానికి వీలవుతుందా, తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎంత కోత పడుతుంది, అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం, ఇంకొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యాటును కూడా తగ్గించుకొని మరలా ఏదో త్యాగం చేసినా కానీ రైతు ప్రజలకి పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. కాకుంటే ప్రభుత్వానికి మాత్రం వేల కోట్లలో నష్టం వస్తుంది కాబట్టి దాని జోలి పోవద్దని చెప్పి ఒక అభిప్రాయం కూడా ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన విధించేటువంటి వ్యాటుని తగ్గించుకునే అవకాశం అయితే లేదు. కానీ కాకుంటే ఏంటంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించడం, ఖర్చు తగ్గించుకోవడం, అంటే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఖర్చును కూడా భారీగా తగ్గించుకోవాలి. అందుకు ప్రత్యామ్నాయంగా పెట్రోల్, డీజిల్ ని ప్రభుత్వ వాహనాల్లో వినియోగించే దానికి బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలని వినియోగించుకొని ఎలక్ట్రిక్ రీఛార్జింగ్ సెంటర్లని ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలి. లేకపోతేనేమో ప్రభుత్వ వాహనాలలో కొత్తవి కొనుగోలు చేసే వాటిపైన నిషేధం విధించి కొత్తగా కొనుగోలు చేయాల్సి వస్తే మాత్రం పాత వాటిని వదులుకొని కొత్త వాటిని కొనుగోలు చేయాల్సి వస్తే మాత్రం ఇక నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనని R&B శాఖ కూడా కొంచెం సిద్ధం చేసినట్లుగా తెలిసింది. దాని అంశాలపైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కూడా తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. అందువల్ల పెట్రోల్, డీజిల్ వాహనాలని వినియోగాన్ని తగ్గించుకొని ఎలక్ట్రిక్ వాహనాలను పెంచుకోవాలి. అదేవిధంగా రైతులు ప్రతి ఏటా పండిస్తున్నటువంటి వరి ధాన్యానికి బదులుగా వరికి బదులుగా ఇంకేదైనా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పండించుకునే విధంగా రైతులను కూడా సమాయత్తం చేయాలి. రైతులు ఇష్టపూర్వకంగానే పంటల మార్పిడిని అనుసరించే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, చైతన్యవంతులు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి ప్రధాన ఇబ్బంది ఏమిటంటే రైతులు అవసరానికి మించి, అంటే మన రాష్ట్ర ప్రజల అవసరాలకు మించి కూడా ధాన్యం మనకి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల గురించి కూడా మీరు చెప్తున్నారు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గురించి పెంచాలని చెప్పేసి. సో దీనికి సంబంధించి విద్యుత్కి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే విద్యుత్కి సంబంధించి ఇక్కడ ఏదైతే కరెంటుకి సంబంధించిన వాహనాలు ఉన్నాయో దాని అంశం కూడా తెరపైకి తెస్తేనే ఈ వాహనాలు అనేది కూడా మనకి ఈ అంశం కూడా మనము దీని పైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారు కదా? ఎలక్ట్రిక్ వాహనాలని ప్రభుత్వంలో
కొన్ని వేల, దాదాపు ఒక 40,000 వరకు వాహనాలు ఉంటాయి. ఆ ప్రభుత్వ వాహనాలు అంటే పోలీస్ శాఖలో కానీ, వైద్య ఆరోగ్య శాఖలో కానీ, జిఐడిలో కానీ, లేకుంటే కింది స్థాయిలో ఎంఆర్ఓల దగ్గర నుంచి నీకు ఉన్న స్థాయిలో ముఖ్యమంత్రి దాకా కొన్ని వేల సంఖ్యలో వాహనాలు ఉంటాయి. ఆ వాహనాలన్నింటిని కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా, అంటే మొత్తం కాకపోయినా ఇప్పటికిప్పుడు మొత్తం మార్చాలంటే కొన్ని దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు ఈ వాహనాల వినియోగానికి, ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లించడానికే సరిపోతాయి. అందువల్ల ఉన్న బడ్జెట్ అంతా అటే పోతే ఇంకా మళ్ళీ ప్రభుత్వ నిర్వహణ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దశల వారీగా, అంటే కొత్తగా ఇప్పుడు ఇక నుంచి కొనుగోలు చేయబోయే వాహనాలు ఏమైనా ఉంటే మాత్రం వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. పెట్రోలు, డీజిల్ వాహనాల్ని కొత్తగా కొనుగోలు చేసే అంశాలని పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేటువంటి ప్రతిపాదన అయితే ఉంది. ఇదంతా ప్రతిపాదనలే కాకుండా ఏంటంటే తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు అనేది సాయంత్రం కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి ప్రభుత్వంలోని మంత్రులే అధికారికంగా చెప్తారు. అయితే ఏంటంటే, అంటే నాకు తెలిసిన ప్రభుత్వంలో ఒక ప్రతిపాదన, అంటే కేబినెట్ లో చర్చించడానికి సిద్ధం చేసిన ఎజెండాలో ఉన్నటువంటి ప్రతిపాదన ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలి తప్ప ఇక నుంచి పెట్రోల్, డీజిల్ వాహనాలని కొనుగోలు చేయవద్దు. అవసరమైతే ఎలక్ట్రిక్ రీఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనం పెంచుకుందాం అనేది ఒక ప్రతిపాదన. రెండోది ఏంటంటే అత్యంత కీలకమైనది, విద్యుత్ రంగంలో ఆర్థిక సంక్షోభం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అయితే డిస్కంలు ఇప్పటికే 80,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికే 80,000 కోట్ల రూపాయలు భారం ఉంది, నష్టంలో నడుస్తున్నాయి విద్యుత్ సంస్థలు. అదనంగా ఇప్పుడు రైతు డిస్కమ్ ని, ఫార్మర్ డిస్కమ్ ని ఒకటి కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. అది జూన్ 2వ తేదీ నుంచి, ఆవిర్భావ దినోత్సవం దగ్గర నుంచి అది ఆ వ్యవస్థ పనిచేయబోతా ఉంది. ఈ లోపు ఏంటంటే డిస్కమ్లు ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి విద్యుత్ రంగ సంస్థల్ని ఏ విధంగా గట్టెక్కించాలి, వాటికి ప్రభుత్వం ఏమన్నా అదనంగా ఆదుకోవడానికి ఏమన్నా చర్యలు తీసుకోవాలన్నా, విద్యుత్ ఛార్జీలను పెంచాలన్నా, పెంచితే ఎంతవరకు పెంచాలి, గృహ వినియోగంలో ఇప్పటికే ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అదనంగా మళ్ళీ పెంచామంటే ప్రజల్లో కూడా కాస్త ఏమన్నా వ్యతిరేకత వస్తుందేమోనని చెప్పి తర్జన వర్జనలు అయితే ప్రభుత్వ పెద్దలు పడుతూనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సిఎస్ఆర్.